జిల్లాలోని తుక్కులూరు సమీపంలో నూతనంగా నిర్మించిన ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, కృష్ణా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మండవ వెంకట బసవేశ్వరరావులు మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూల్ ను గ్రామీణ ప్రాంతాలను కూడా చేరువ చేయడంతో అభినందనీయమని, విద్యతోటి సమాజ అభివృద్ధి జరుగుతోందని, గత 35 సంవత్సరాల నుంచి శ్రీ సిద్ధార్థ విశ్వవిద్యా సంస్థల నిర్వాహకులు సమాజానికి చేస్తున్న కృషిని కొనియాడారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రోజుకో పోటీ ప్రపంచంలో టెక్నాలజీతో కూడిన విద్య అవసరమని, అన్ని సౌకర్యాలతో పాఠశాల నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. కృష్ణా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంఎంసీ మాజీ చైర్మన్ కాప శ్రీనివాసరావు, నూతక్కి వేణుగోపాలరావు, జనసేన నాయకుడు ముత్యాల కామేష్, సిపిఎం నాయకులు జి రాజు, సిపిఐ నాయకులు సిహెచ్ రామారావు, ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మేడా మోహన్ రావు, డైరెక్టర్లు డాక్టర్ గొల్లపూడి రవిబాబు, మేడా శ్రీహర్ష, దీప్తి, పాఠశాల ప్రిన్సిపల్ ఎం రుక్మిణి, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రైమరీ సెక్షన్లో మేము కేంబ్రిడ్జ్ అంటే ఎగ్జామినేషన్స్ అనేది ఉండదు, వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ ప్లస్ ఇప్పుడు మన ప్రభుత్వం వారు చెప్తున్నట్లుగా మోత బరువు తగ్గించడం కోసం వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ ఇవి కానీ అన్నీ ఇక్కడే మేము సేఫ్టీ లాకర్స్ అరేంజ్ చేసి ప్రతి క్లాస్ రూమ్లో వాళ్ళ బుక్స్ అన్నీ ఇక్కడే అరేంజ్ చేసేలాగా, వాళ్ళ ఇంటి దగ్గర కేవలం యాక్టివిటీ మేము ఇచ్చిన ప్రాజెక్ట్స్ని చేసుకునేలాగా, అప్పుడు టీవీలు కానీ వాళ్ళు ఫోన్లు కానీ అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారని ఉద్దేశం. ఇంకా జనరల్ తేడా అంటే చదువు మీరు మామూలు స్కూల్లో అయినా ఏబీసీడీ చెప్పాల్సింది, మేమైనా అదే చెప్పాల్సింది. కాకపోతే ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, తర్వాత ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉపయోగిస్తున్నాం. జనరల్గా మనం చాక్ పీస్ ఉపయోగిస్తాం. చాక్ పీస్ వల్ల పిల్లలకు డస్ట్ ఎలర్జీ రావచ్చు, ఇలాంటివి. మేము క్లాస్ రూమ్లో చాక్ పీస్ అనేది ఉపయోగించాం. అంటే పిల్లల యొక్క ప్రతి హైజీనిక్ వాళ్ళ హెల్త్ పరంగా కూడా మేము చాలా కేర్ తీసుకోవాలని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము విద్యారంగంలో అనేక రకమైనటువంటి స్కూల్స్, కాలేజెస్ రన్ చేస్తూ ఉన్నాం. నేటి తరానికి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్కూల్ని న్యూజిలాండ్ ప్రాంతంలో స్థాపించడం జరిగింది. ఫీజుల విషయంలో కొంతమంది దీన్ని అపార్థం చేసుకుంటున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ టీచర్స్ కానీ మేము ఏదైతే చెప్తున్నామో యాక్టివిటీస్ బేస్డ్ని, ఆ యాక్టివిటీస్ అన్నీ సమృద్ధిగా చేయడం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎంతోమంది ఈ గత 36 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో మా సంస్థ నుంచి చదువుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ మధ్యతరగతి కుటుంబాలకి, ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పేరెంట్స్కి సిటీస్లో ఉన్న అట్మాస్ఫియర్ లేదని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ మంచి స్కూల్ని ఇక్కడ వాళ్ళందరికీ అందించడమే మా ధ్యేయం. మేము కమర్షియల్ కానే కాదు, ఇది కమర్షియల్ కోసం చెప్పిందైతే న్యూజిలాండ్ అసలు ఇలాంటి సంస్థలు స్థాపించడం చాలా కష్టం అవుతుంది. దాదాపు 20 crores రూపీస్ తోటి మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాం. ఓన్లీ స్పోర్ట్స్ వీక్కే 50 lakhs ఖర్చు పెట్టాము. అంటే పిల్లలకి నేడు ఫోన్స్, టీవీస్ వాటి మీద ఎక్కువగా ఇంటి దగ్గర తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అన్నమాట. వాళ్ళని వాటి నుంచి, ఆ యాటిట్యూడ్ నుంచి వాటిని బయటికి రక్షించడం కోసం మేము కృషి చేస్తూ ఇక్కడ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలుగజేస్తూ ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావాలని ముఖ్యంగా మేము ఇక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్? ఈ విద్యా సంవత్సరం నుంచి ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ని న్యూజిలాండ్లో ప్రారంభించడం జరుగుతుంది. ఆ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే రెగ్యులర్ పద్ధతిలో ఏదో విద్యించడం, మార్పులు తెప్పించడం అనే ఉపవాస పద్ధతి కాకుండా యాక్టివిటీ బేస్డ్ పెడతాం. ప్రతి పిల్లవాడు ఇంట్లోనూ ఉండే విధంగా ఆటలు అలాగే లైఫ్ స్కిల్స్ అనుకున్న అనుభవంలో కేవలం మార్కులు మాత్రమే సాధిస్తే జీవితంలో రాణిస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి విద్యార్థి జీవితంలో రాణించాలని ఏ స్కిల్స్ అయితే అవసరమైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించడం మా యొక్క ప్రత్యేకత. అదేవిధంగా
స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టడం కోసం ప్రత్యేకంగా మేము యాంఫీ థియేటర్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ యాంఫీ థియేటర్ వల్ల ఏంటంటే ప్రతి పిల్లాడు కూడా ఏదో ఒక యాక్టివిటీ అనేది అక్కడ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతిసారి కూడా ఒక్కొక్క విద్యార్థి సంవత్సరంలో 20 సార్లు 10 సార్లు చేయడం జరిగితే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది రావడం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కానీ జీవితంలో వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర చదివిన ఏ విద్యార్థి అయినా సరే కేవలం ఉద్యోగం సాధించడం లేదా ఒక చిన్న స్థాయితో సరిపెట్టుకోవడం కాకుండా ఎక్కడ ఉన్నా సరే తను లీడర్గా ఉండాలి. సొంత సంస్థ స్థాపించడం కావచ్చు, సొంత వ్యాపారం చేయడం కావచ్చు, లేదా ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో కూడా తను లీడర్గా ఉండేటట్టుగా చేయడం మా ప్రణాళికలో, మా విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగం. కాబట్టి రెగ్యులర్గా ఉన్నటువంటి స్కూల్స్ వేరు, మా ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వేరు. ఇక్కడ ఉండేటటువంటి పద్ధతులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మా యొక్క టీచర్స్ ప్రణాళికలు కానివ్వండి, లీడర్లుగా వీళ్ళందరినీ కూడా తయారు చేయడానికి ఉద్దేశించినగా ఉంటాయి. థ్యాంక్ యూ.